ఎయిర్ సేఫ్టీపై రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రమాదంపై అందరూ షాక్ కి గురయ్యారంటూ ప్రమాద మృతులకు సంతాపం తెలిపారు. బ్లాక్ బాక్స్ డీ కోడింగ్ తో వివరాలు తెలుస్తాయంటున్నారు. హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేశామని చెప్పారు. విమాన ప్రమాదంపై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. ఎన్ఐఏ పరిశీలనలో మరో మృతదేహం బయటపడింది. ప్రమాద స్థలంలో డీజీసీఏ, ఎన్ఎస్జీ, ఎన్డీఆర్ఎఫ్, ఎయిర్ ఫోర్స్, ఎఫ్ఎస్ఎల్ నిపుణులున్నారు. ఏఐబీ, ఫైర్ రెస్క్యూ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ సిబ్బంది దర్యాప్తులో పాల్గొంటున్నారు. విమాన ప్రమాద మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. మృతుల కుటుంబాల డిఎన్ఏ సేకరిస్తున్న అధికారులు ఇప్పటికే పలు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మాజీ సీఎం విజయ్ రూపానీ డెడ్ బాడీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. విమాన ప్రమాదంలో చనిపోయిన రంజిత అనే నర్సును కులం పేరుతో దూషించాడు పవిత్రన్ అనే ఓ డిప్యూటీ తహసీల్దార్. ప్రమాదం పైలట్ వల్లే జరిగిందన్నాడు. పవిత్రన్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కేరళ ప్రభుత్వం అనేక సెక్షన్లు నమోదు చేసి అరెస్ట్ చేసింది. రైతు సమస్యలపై గొంతెత్తితే డైవర్ట్ చేస్తున్నారని జగన్ విమర్శించారు. పొగాకు రైతులను పరామర్శించేందుకు పొదిలి వెళ్తే తమపై రాళ్లు వేయించారన్నారు. రైతులను రౌడీలుగా చూపుతున్నారని, సమస్యలపై పోరాడుతుంటే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఖైరతాబాద్ కాంగ్రెస్ సమావేశంలో కార్పొరేటర్ విజయారెడ్డి, దానం నాగేందర్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. కార్పొరేటర్ వర్గీయులు మాట్లాడుతుండగా ఎమ్మెల్యే అడ్డు తగిలారు. దానికి ఆమె అభ్యంతరం చెప్పడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మణిపూర్లో అల్లరి మూకలపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. 5 జిల్లాల్లో సోదాలు చేసిన బలగాలు 328 అధునాతన ఆయుధాలను సీజ్ చేశాయి. భారీగా పేలుడు పదార్థాలను కూడా పట్టుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతో సోదాలు చేపట్టారు.